ఎవరు చెబుతారండి నువ్వు ప్రార్థన చేయవమ్మా స్వస్థత వచ్చిందని? కొన్ని చోట్ల నేను నిన్న విశ్వాసులు ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యాలు మీకు పడతాయి అని చెప్పటం, మీరు ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యాలు మీకు పడతాయి అని చెప్పటం విన్నా. అది కాదు, అది కాదు. మరి అట్టయితే పాస్టర్ ప్రార్థన చేస్తే పాస్టర్గా పట్టవా? బెదరగొట్టటం తప్పు, తప్పున్నర తప్పు. అదే నిజమైతే మార్కు సువార్త 16:17 తీసేసుకోవాలి, వచ్చిన బైబిల్లోంచి చించి పెట్టుకోవాలి. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును, నా నామమున దయ్యములను. ఫస్ట్ అధికారమే దయ్యాల మీద ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఓన్లీ పాస్టర్స్గా, విశ్వాసులకు కూడా? అందరు చెప్పండి. విశ్వాసులు అంటే ఎవరు? నీ ఇంటి పక్కోళ్ళ? నువ్వే.